చీకటి పడ్డాక గడప దాటడానికి ఆడవారికి 1,00,000 ఆంక్షలు ఉంటాయి. అటువంటి ఆడవారు గత 4 రోజుల నుంచి కూడాను అంగన్వాడీ వర్కర్లు అలాగే హెల్పర్లు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడాను వారికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి చేపట్టినటువంటి దీక్ష ఏదైతే ఉందో అది పూర్తిగా 30 రోజులు కావస్తుంది. అయితే ఈ 30 రోజుల్లో కూడాను వీరు ఈ 24 గంటల రిలే నిరాహార దీక్షను గత 4 రోజుల నుంచి కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది. చూసుకున్నట్లయితే కనుక వీరందరూ కూడాను పొద్దున్న నుంచి రాత్రి వరకు పూర్తిగా 24 గంటలు పూర్తిగా వీరందరూ కూడా ఇక్కడే ఉండి ఇక్కడే తింటూ ఇక్కడే పడుకొని వారి యొక్క డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి అలాగే పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి ఎవరైతే హామీ ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చాలని చెప్పి కోరడం జరుగుతుంది. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వారికి గ్రాడ్యుటీ కూడాను అందించాలని మాత్రం వారు కోరడం అయితే జరుగుతుంది. అయితే పూర్తిగా 30 రోజులు కావస్తుంది. ఇంత సుదీర్ఘకాలం పాటు సమ్మెలో ఉండడం కూడాను ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించి వారి డిమాండ్లను నెరవేర్చే దిశగా అయితే మాత్రం ఆలోచించడం లేదు. అయితే ఈ రాత్రి వేళ వీరిలా రిలే నిరాహార దీక్షల్లో పాల్గొంటూ ఉండటం అలాగే వీరికి ఎటువంటి సెక్యూరిటీ ఇక్కడ కల్పించకపోవడం పట్ల వారితో ఒకసారి మాట్లాడి చూద్దాం. అసలు 30 రోజులు పూర్తి అయిపోయింది. మీ డిమాండ్ల పట్ల ప్రభుత్వం 2-3 సార్లు చర్చలకు వచ్చినప్పుడు కూడా చర్చలు అయితే విఫలం కావడం జరిగింది. అయితే ఈ చర్చల్లో భాగంగా అసలు మీకంటూ ఏమీ కూడా ఇప్పటికీ శాంక్షన్ చేయడం అయితే కాలేదు. కానీ మీరు ఇలా 24 గంటలు రిలే నిరాహార దీక్షలో పాల్గొని ఇల్లు వాకిలు వదిలేసి మీరు ఇలా అందరూ ఇక్కడికి రావడం అయితే చాలా దౌర్భాగ్యంగానే అనుకోవాలి, ఒక విధంగా చెప్పుకోవాలండి. ఎందుకంటే ఆడపిల్ల చీకటి పడ్డాక గుమ్మం దాటాలంటే 1,00,000 ఆంక్షలు ఉంటూ ఉంటాయి. అటువంటి మీరు ఈరోజు ఇక్కడికి రావడం పట్ల అసలు మీరు ఎలా భావిస్తున్నారు దీన్ని? ఇది అంగన్వాడీ ఉద్యోగుల తాలూకా పోరాట స్ఫూర్తేనండి. ఎందుకంటే ఈరోజు మాకు సిఐటి వెనక ఉండి ఈరోజు నడిపిస్తుంది. రాత్రి శిబిరం దగ్గర కూడా వాళ్ళే కాపలా ఉంటున్నారు. ఈరోజు ప్రభుత్వం 30 రోజులు కావస్తున్నా చాలా వాళ్ళ తాలూకా మనుషులు కూడా చాలా వ్యంగ్యంగా మాట్లాడే పరిస్థితి చాలా దగ్గరలో ఉంది. కానీ అంగన్వాడీ ఉద్యోగుల తాలూకా వాళ్ళ తాలూకా ఏంటైతే డిమాండ్స్ ఉన్నాయో వాటి పట్ల వాళ్ళకి ఒక రకమైన భరోసా ఉంది. ప్రభుత్వం ఎంతవరకైనా సరే మన తాలూకా సమస్యలు తీర్చే వరకు కూడా మేము పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈరోజు 24 గంటల దీక్షలో భాగంగా ఇక్కడ మీరు చూస్తున్నారు, వందలాది మంది ఇక్కడ పడుకొని ఉన్నారు. అయితే ఏంటంటే ఇప్పటికైనా ప్రభుత్వం సంక్రాంతి వచ్చేస్తుంది, ఇంట్లో ఆడవాళ్ళకి ఎన్నో రకాల పనులు ఉంటాయి. కానీ ఆ పనులు కూడా చేసుకోకుండా రాత్రి పగలు శిబిరాల వద్ద గడిపే పరిస్థితి అయితే ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ ఉద్యోగులు న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. ఈ సందర్భంగా ఒకవేళ ఏదైనా జరగకూడదు ఏదైనా జరిగి ఎవరైనా మీ పైన దాడి చేసినట్లయితే కనుక అసలు ఏంటి అసలు ఇక్కడ ఏం జరగబోతుంది? మా పైన దాడికి కూడా ఏం జరుగుతుందని సన్నిధి మాకు అది మేము ఆలోచించి అయితే మాత్రం ఇక్కడ ఉండలేదు. ఎందుకంటే అన్నిటికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం చేసే దాడి దగ్గర ఈ దాడి అనేది మాకేమీ పెద్దదని ఏమి అనిపించట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇన్ని రోజుల నుంచి అనేక రకాల పోలీసులతో ఈడ్పించేసి రకరకాలుగా ప్రాబ్లమ్స్ చేపట్టిన దగ్గర ఈరోజు శిబిరాల దగ్గర ఏమో జరుగుతుందని చెప్పేసి మేము అనుకోవట్లేదు. ప్రజల నుంచి మాకు దాడి జరుగుతుందని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వమే దాడి చేస్తున్నప్పుడు ప్రజల నుంచి మాకు అన్ని దగ్గరలో కూడా మద్దతే వస్తుంది. అనేక రకాల కార్మిక సంఘాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ అంగన్వాడీ ఉద్యోగులు 30 రోజులుగా ఈరోజు శ్రమపడి ఇంతవరకు తీసుకొచ్చారు. 30 రోజులు అనేసి అంటే ఇదే మా చరిత్రలో పెద్దది 30 రోజులంటే. కానీ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి ఈ తాలూకా వీడియోలు చూసైనా సరే, మరి మన ముఖ్యమంత్రి గారు వీడియోలు చూడట్లేదో ఏంటో తెలీదు. కానీ అంగన్వాడీ ఉద్యోగుల తాలూకా వాళ్ళు అంత శ్రమపడి పనిచేస్తున్నాము. ఈరోజు అంత శ్రమపడి పనిచేస్తే ఈ శ్రమని మనం ఎక్కడ పెట్టినా సరే మన శ్రమ తగ్గిన ఫలితం వస్తుంది. కానీ మనం ఈ అంగన్వాడీ ఉద్యోగిగా చేసి మన శ్రమ తగ్గి ఫలితం రావట్లేదు. ఉదయం 9-8:30కి ఇంటి నుంచి బయలుదేరితే మళ్ళీ 4-4:30 ఇంటికి వచ్చేసరికి అవుతుంది. ఆ తర్వాత అనేక రకాల వర్కులు ఒత్తిడితో చాలామంది బీపీలు షుగర్లతో చాలా వరకు డాక్టర్ దగ్గరికి కూడా వెళ్తే అనేక రకాలుగా ఇబ్బందులతో డబ్బులు కూడా అయిపోతాయి అనే పరిస్థితులు చూస్తున్నట్లయితే కనుక శ్రీకాకుళంలో పొగమంచు కప్పేస్తుంది, మంచు చలి విపరీతంగా ఉంది. ఇక్కడ చూస్తే చాలిన దుప్పట్లతోని కొందరికైతే దుప్పట్లు కూడా లేవు. ఇటువంటి దుస్థితిలోని మీరు ఎందుకు ఉన్నారు? అసలు పగటిపూట దీక్షలు చేసుకోవచ్చు కదా, సాయంత్రం ఎందుకు మీ ఆరోగ్యాలు చెడగొట్టుకునేలా?
కానీ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందేమో. ఇప్పుడు ఈ మహిళలు ఎంతమంది అక్క చెల్లెమ్మలు నా తాలూకా అమ్మలు అక్కలు అని చెప్పేసి చెప్పిన జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెమ్మలు ఈరోజు రోడ్డు మీద ఈ రాత్రి చలిలో ఎంత ఇబ్బంది పడుతూ ఉంటున్నారని చెప్పేసి ఎలాగైనా కనికారం వచ్చి ఈ ప్రభుత్వం స్పందిస్తుందేమో అని చెప్పేసి ఆశతో ఇంతమంది ఇంత బాధపడుతూ ఈరోజు చేస్తుంటే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. మా తాలూకా ఆకలి మంటలే ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చి ఎంత దయనీయ స్థితిలో మేము ధర్నా చేసి ఈ శిబిరాల్లో 24 గంటల్లో రాత్రి దోమలు కుట్టినా సరే, రాత్రి నిద్ర సరి పట్టకపోయినా సరే మా తాలూకా ఈ దీక్షను చూసైనా ఈ ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కలుగుతుందని చెప్పేసి మేము చేస్తున్నాం. చూసుకున్నట్లయితే కనుక ఇటువంటి దీక్షలు పగటపూట చేయడానికి చాలా అనువుగా ఉంటాయి, కానీ మీరు రాత్రి వేళలో ఈ దీక్షలు చేపట్టడం జరుగుతుంది. గిట్టని వారే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒకవేళ దాడి చేసినట్లయితే కనుక ఇక్కడ కనీసం పోలీస్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయలేదు కదా. ఇటువంటి సందర్భాల్లోని ఎవరు బాధ్యత వహిస్తారు? మీకు జరగరాంది ఏదైనా జరిగితే? మాకు జరగరాంది ఏదైనా జరిగితే గవర్నమెంటే బాధ్యత వహించాలి. మేము గవర్నమెంట్ మీదే మేము ఆరోపణ తెస్తాము. ఎందుకంటే మేము ఏళ్ల తరబడి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఈరోజు మా ప్రాణం విసిగిపోయి ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడింది. 30 రోజులుగా కూడా కనీసం గవర్నమెంట్ మాట్లాడే పరిస్థితి లేదు. అందుకారణం చేత మేము ఈరోజు 24 గంటలు నిరాహార దీక్ష మేము వారం రోజుల నుండి చేస్తున్నాము. ఈరోజు మీడియాల్లోనా పేపర్లోనా అన్నింట్లోనూ కూడా ఈరోజు మా దీక్షలు వస్తున్నాయి. అయినా కూడా గవర్నమెంట్ చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎంత దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు అంగన్వాడీలు ఈరోజు రోడ్డు మీద పడితే కనీసము మా కనీస అవసరాల కోసం కనీస వేతనం కోసం, కనీసం గ్రాడ్యుటీ కోసము, మినీ వర్కర్లు జీవో కోసం మేము పోరాడుతున్నాము. మా న్యాయమైన సమస్యలు ఈరోజు పరిష్కారం చేయకుండా ఈరోజు 30 రోజుల నుండి 150,000 మంది మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు రోడ్డు మీద ఉండే పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా కనీసము ఒక మహిళ అనే గౌరవంతోనైనా ఈరోజు మా సమస్య పరిష్కారం చేయాలి. ఇంతమంది 150,000 మంది మహిళలు ఈరోజు రోడ్డు మీద ఉంటే కనీసం సీమ కుట్టినట్టు కూడా లేకుండా ఈ గవర్నమెంట్ వ్యవహరిస్తుంది. అసలు ఏ విధంగా పరిపాలన చేస్తుంది అనేది దీనికి నిదర్శనము. ఈరోజు ఎంత చలిలో, ఎంత గాలి, కనీసము ఇంత ధూళి, గాలి, చలి, కనీసము తినలేదు, నీళ్ళు తాగలేదు, ఏమీ చేయలేదు. ఉదయం నుంచి కూడా ఈరోజు వందలాది మంది మహిళలు ఈరోజు శిబిరంలో పడుకునే పరిస్థితి ఉంది. గవర్నమెంట్ ఎప్పటికైనా మా సమస్యల మీద ఆలోచించి మా సమస్యల పరిష్కారం చేసే దిశగా ఈ రోజుకైనా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. అనేక ఇబ్బందులతో ఈరోజు అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించడం చాలా కష్టంగా ఉంది. చాలా ఇరుకు గదుల్లో చాలా దుర్భరమైన పరిస్థితి ఈరోజు అంగన్వాడీ కేంద్రాలు నెట్టబడుతున్నాయి. కనీసం లబ్ధిదారులకు ఇచ్చే ఆహారం కూడా నాణ్యమైనది లేదు, అలాగే క్వాంటిటీ సరిపోవట్లేదు. క్వాంటిటీ పెంచాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా గవర్నమెంట్కి డిమాండ్ చేస్తున్నాము. చూసుకున్నట్లయితే కనుక మీలో కొందరు మాత్రం ఎస్మా ప్రయోగించిన తర్వాత వారు సమ్మె విరమించుకుని వెళ్ళిపోయి విధుల్లో చేరారని చెప్పడం జరుగుతుంది. అలాగే కొన్ని వీడియోలు కూడా హల్చల్ చేస్తున్నాయి సోషల్ మీడియాలోని. అయితే ఇది ఎంతవరకు వాస్తవం? మీలో నా పట్టు సడలిపోయిందా ఏంటి? అసలు మాలో పట్టు ఏమీ సడలిపోలేదండి. ఎందుకంటే మా వాళ్ళు ఎవ్వరు కూడా జాయిన్ అవ్వలేదు. ఈ అధికారులు బోగస్ రిపోర్టు ఈరోజు ఇస్తున్నారు. చాలా బలవంతంగా పీక మీద కత్తి పెట్టి మీరు జాయిన్ అవ్వండి, మీరు విధుల్లో జాయిన్ అవ్వకపోతే ఈరోజు ఎస్మా వినియోగించారు, మీకు షోకేజ్ నోటీసులు వచ్చాయి, మీ ఉద్యోగాలు పోతాయి, మీరు చాలామంది పేద మహిళలు ఉన్నారు, మీరు ఒంటరి మహిళలు ఉన్నారు, చాలా పేద మహిళలు ఉన్నారు, కాబట్టి మీ ఉద్యోగం ఈరోజు ఊడిపోతే మీకు ఏ గతి లేదు, కాబట్టి మీరందరూ ఉద్యోగంలో జాయిన్ అయిపోండి అని చెప్పేసి ఈరోజు అధికారులు చాలా బలవంతం చేసి ఈరోజు మా వర్కర్లందరి మీద కూడా పీక మీద కత్తెట్టి బెదిరించి మరి ఈరోజు ఎక్కడో అరకొరగా ఏదో ఒక బలహీనమైన అంగన్వాడీ కేంద్రం మీద దాడి చేసి ఎక్కడో ఒక వర్కర్ కానీ జాయిన్ అయితే వాళ్ళు 100 మంది కూడా జాయిన్ అయ్యారని చెప్పేసి ఆ ఫోటోలతో ఆల్చల్ చేసి మా ఉద్యమానికి ఇది చేయాలని, ఉద్యమాన్ని పక్కతో పట్టించాలని చెప్పేసి ఈరోజు గవర్నమెంట్ అధికారులు కూడా ప్రయత్నం చేశారు. ఈరోజు అధికారులందరూ కూడా మోకమ్మడిగా ఈరోజు సర్పంచుల్ని,
సర్పంచుల్ని ఎంపీటీసీలని అందరినీ కూడా రంగంలో తెచ్చి మా అంగన్వాడీ ఉద్యమం లాగా ఉండకుండా రాజకీయం చేసి ఈరోజు మాకందరికి కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. మేమైతే చాలా మిలిటెంట్గా పోరాటాన్ని కొనసాగిస్తున్నాము. 30 రోజుల నుంచి కూడా వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు ఈరోజు టెంటల్లో పడి ఉండడం గవర్నమెంట్ పరిశీలిస్తుంది. ఎప్పటికైనా సమస్యల పరిష్కారం చేయాలి, చేయకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇంకో విషయం కూడా బాగా ప్రచారంలోకి వచ్చింది. ట్రేడ్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో సిఐటియు లాంటివి, వీరు మిమ్మల్ని రెచ్చగొట్టి ఈ ఉద్యమం చేయిస్తున్నారు మీతోనే అని చెప్పి అయితే చాలామంది ద్వారా వినడం జరుగుతుంది. అలాగే చర్చ కూడా చాలా జోరుగా కొనసాగుతుంది. దీని పట్ల మిమ్మల్ని ఎవరైనా ప్రేరేపిస్తున్నారా, వెనక నుండి ఏమైనా ప్రోత్సహిస్తున్నారా మీరు ఇలా చేయండి అని? చర్చలు జరగడంలో ఏమీ ఇది లేదు. ఎందుకంటే ఏ విధంగానైనా మాట్లాడుకోవచ్చు. ఈరోజు మా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి కాబట్టి ఈరోజు మాకెవ్వరూ కూడా నడిపించట్లేదు. మేమే అంగన్వాడీ యూనియన్గా వర్కర్స్ అండ్ హెల్పర్స్ అందరం కూడా మాకు ఒక యూనియన్ ఉంది కాబట్టి మేము మా సమస్యలను పోరాటం చేస్తున్నామే తప్ప మాకెవరూ ప్రేరేపించి మమ్మల్ని ముందుకు తోసి మీరు పోరాడండి అని చెప్పే పరిస్థితి అయితే లేదు. మేము దాన్ని ఖండిస్తున్నాము. మాకు సమస్యలు ఉన్నాయి, మాకు వేతనం పెరగాలి, మాకు వర్క్ లోడ్ పెరిగింది, రకరకాల ఇబ్బందులతో మేము సతమతమవుతున్నాము. సంక్షేమ పథకాలు వర్తింప చేయట్లేదు. కనీసం అంగన్వాడీ రంగంలో ఉన్న వితంతు మహిళలకి కనీసం పెన్షన్ మంజూరు చేయట్లేదు. ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు సొసైటీలో కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల్లో మా అంగన్వాడీ కుటుంబాలు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. మరి అందరికీ వర్తించిన సంక్షేమ పథకాలు కానీ పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా మాకు కూడా వర్తింప చేయాలని చెప్పేసి, కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి, మాకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు పోరాటం చేయడం జరుగుతుంది. ఎవరు నడిపిస్తే మేము నడిచే ప్రసక్తి కాదు. మా సొంతంగానే మేము మా సమస్యల పరిష్కారం కోసం ఈరోజు పోరాటం మేము చేస్తున్నాం. చూసుకున్నట్లయితే కనుక ఈ సమ్మె ఏదైతే ఉందో ఈ సమ్మెలో మాత్రం ఎవరు కూడా మమ్మల్ని ప్రేరేపించింది లేదు, లేకపోతే మమ్మల్ని ఎవరు కూడా దిశానిర్దేశం చేసి నడిపించే ప్రసక్తి అయితే లేదు. అయినప్పటికీ కూడాను వీరు సమ్మెలో ఉంటుండగా కూడాను లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ లబ్ధిదారులందరూ కూడాను వారికి చెందాల్సినటువంటి పౌష్టిక ఆహారం కానీ ఇతర సౌలభ్యాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా పంపిణీ జరగట్లేదని చెప్పి కూడా వీరు ఇక్కడ వాపోతున్నారు. ఇక్కడ సమ్మెలో ఉన్న వీరు మాత్రం ఇప్పటికీ కూడాను లబ్ధిదారుల కోసం ఆలోచించడం అయితే మాత్రం ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేసేలా ఉంది. అయితే వీరికి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుత ముఖ్యమంత్రి సాక్షాత్ ఆయనే పాదయాత్ర సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి హామీలు మాత్రం నెరవేర్చమంటున్నాం, అంతే తప్ప గొంతెమ్మ కోరికలు కావని మాత్రం వీళ్ళు పలుమార్లు తెలియజేయడం అయితే జరిగింది. వీరు స్వతహాగా వీరు అడిగే డిమాండ్లు అయితే ఇందులో ఏమీ లేవు. వీరు మాత్రం సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం గ్రాడ్యుటీ అడగడం జరుగుతుంది. అలాగే విధుల్లో ఎవరికైనా ఏదైనా జరిగినట్లయితే కనుక ఆ ఎక్స్గ్రేషియా అమౌంట్ను కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటితో పోల్చుకుంటే కనుక వీరి పని భారం ఎక్కువ, వేతనం తక్కువ. వీరి మెయిన్ ముద్ద మాత్రం అదే ఉంది. అలాగే వీరికి రావాల్సినటువంటి సంక్షేమాలు ఏవైతే ఉన్నాయో మిగతా వారితో పోల్చుకుంటే వారందరికీ కూడా సంక్షేమాలు వస్తున్నాయి, వీరికి మాత్రం సంక్షేమాలు రావట్లేదని మాత్రం చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడాను 30 రోజులుగా ఇంత సుదీర్ఘకాలంగా ఒక సమ్మె జరగడం అనేది మాత్రం ప్రతి ఒక్కరిని కూడాను ఆలోచింపజేస్తుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగివచ్చి వారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం నెరవేర్చాలని మాత్రం వీరందరూ కోరడం అయితే జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.